ఈరోజు సముద్రపు రొయ్యలతో కర్రీ చేశాను. ఇవి ఎలా చేయాలంటే మా కృష్ణా జిల్లా స్టైల్ అయితే కనుక ఫస్ట్ మేము రొయ్యల్లో ఉప్పు కొంచెం పసుపు వేసి పొయ్యి మీద పెట్టి కొంచెం నీళ్లు పోసి ఒక పొంగనిచ్చి ఆ వాటర్ మొత్తం డ్రైన్ చేసేస్తాము, అంటే వంచేసుకుంటాము. తర్వాత వాటిని పక్కన పెట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అంటే తగినంత మిరపకాయలు అవన్నీ కట్ చేసేసి తాలింపు వేసి ఈ తాలింపులో ఇవి కూడా ఈ రొయ్యలు వేసేస్తాం. తర్వాత వాటికి మసాలా కింద ఏంటంటే కొంచెం అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, దాంట్లో యాలక, లవంగ, చెక్క కొంచెం మాత్రం, అంటే ఒక యాలక, 2 లవంగాలు, కొంచెం చిన్న చెక్క, అట్లా. అంటే ఇది లైట్ మసాలా అనమాట. ఇవి కూడా కొంచెం పేస్ట్ చేసేసి ఈ రొయ్యలు ఎగురుతున్న దాంట్లో వేసేస్తాము. వేసాక ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం తిప్పి తర్వాత మూత పెట్టేసి కొంచెం ఎగిరిన తర్వాత ఒక గుప్పుడు జీడిపప్పు, అంటే జీడిపప్పు ఎందుకంటే రొయ్యల్లో టేస్ట్ వస్తుంది, అవంతా కూడా దానికి ఎగిరిపోయి జీడిపప్పు కూడా వేసి 1/2 గ్లాస్ కొంచెం వాటర్ పోసేసి మొత్తం ఎగిరబెడితే తర్వాత దించుకున్నాక బాగా మగ్గిపోయేదంటే నూనె తేలేటట్టు ఉంచేసేయాలి. తర్వాత దాని మీద కొత్తిమీర, కొంచెం పొడి మసాలా చల్లుకొని తీస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఇప్పుడు నేను చేసిన కర్రీ చాలా టేస్ట్గా కూడా ఉందన్నారు పిల్లలు, అంత రుచి చూసిన వాళ్ళు. మీరు కూడా ట్రై చేయండి.